శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత సాంఖ్యయోగంలో ఈరోజు మనం 7-8 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో అర్జునుడు చాలా సందేహాలు వ్యక్తం చేశాడు. యుద్ధం చేయడం శ్రేష్టమా కాదా, అలాగే మనం జయింతుమా లేక వారు జయింతురా, ఇటువంటి సందేహాలు వ్యక్తం చేశాడు. మనల్ని కూడా నిరంతరము ఇటువంటి సందేహాలు వేధిస్తుంటాయి. ఇది మంచిదా, అది మంచిదా, ఇలా. అప్పుడు మనం ఏం చేస్తాము? అది ఒక సాధారణ సందేహం అయితే మనం మనకంటే విజ్ఞానవంతులని, మనకంటే మంచి వాళ్ళని ఆశ్రయించి ఈ విధంగా నాకు సందేహం ఉన్నది, ఏది మంచో చెప్పమని అడుగుతాం. వాళ్ళు సలహా ఇస్తారు. ధర్మం విషయంలో ఏదైనా సందేహం వస్తే వేదాలలో పరిజ్ఞానం ఉన్నవారిని అడిగి తెలుసుకుంటాం. ధర్మం విషయంలో ఎలా పడితే అలా నిర్ణయం తీసుకోరాదు. అర్జునుడికి ధర్మ సంకటం వచ్చినది. ఎవరిని అడగాలి? అర్జునుడు ఎవరినీ అడగదలుచుకోలేదు. ఎదురుగా ఉన్నది ఎవరు? జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనను అడగదలుచుకున్నాడు. తర్వాతి శ్లోకంలో చాలా వినయంగా, చాలా శ్రద్ధగా తను శిష్యుడై ఆ జగద్గురువును శరణు వేడుతున్నాడు. కేవలం అడగటం కాదు, సలహా అడగటం కాదు, నేను ఏం చేయాలి అన్న కర్తవ్యం అడగటం కూడా కాదు, నేను నీకు శరణు అని శరణు వేడుతున్నాడు. 7వ శ్లోకం. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. మనము ఎన్నిసార్లు ఈ శ్లోకాన్ని పారాయణ చేసినా తనివి తీరదు. అటువంటి మహాశ్లోకం ఇది. ఎన్నో ఉపనిషత్తుల సారాంశం ఈ శ్లోకం. కార్పణ్య దోషోపహత స్వభావ, దీనుడుగా ఉండటం వలన వచ్చిన దోషంతో నా సహజ సిద్ధమైన స్వభావం మరుగున పడిపోయినది. కార్పణ్యం అంటే దీనత్వం. ఎవరో ఒకళ్ళు సలహా ఇస్తే గాని నిర్ణయించుకోలేని దీనత్వానికి నేను లోనయ్యాను. ఇంతేకాదు, పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః, నాకు ధర్మం విషయంలో ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, ఏది ధర్మము అనే విషయంలో కూడా స్పష్టత లేదు. నా బుద్ధి పూర్తిగా మూఢంలో కూరుకుపోయినది. కాబట్టి నిన్ను అడుగుతున్నాను, యత్ శ్రేయాత్ తత్ మే బ్రూహి తన్మే, నాకు వీటిలో ఏది శ్రేయస్కరమో అనే విషయాన్ని నువ్వే చెప్పు. ఎలా చెప్పాలి అంటే, నిశ్చితం బ్రూహి తన్మే, నిశ్చయం చేసి చెప్పు. నువ్వు ఇది చెయ్యి అని చెప్పు, నేను చేసేస్తాను. శిష్యస్తేహం, నేను నీకు శిష్యుడిని. సాధిమాం, నాకు ఉపదేశం చెయ్యి. ఎందుకు ఉపదేశం చేయాలయ్యా అంటే, త్వాం ప్రపన్నం, నిన్ను శరణు వేడి ఉన్నాను, నీ శిష్యుడిని, నిన్ను శరణు వేడాను కాబట్టి నాకు ఉపదేశం చెయ్యి. ఏం ఉపదేశం చేయాలి? నాకు ఏది శ్రేయస్కరమో అది ఉపదేశం చేయాలి. ఉపదేశం చేస్తే దానికి తగ్గట్టుగా నడుచుకుంటాను అని చాలా స్పష్టంగా, ఏమాత్రం సందేహం లేకుండా అడుగుతున్నాడు. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషమునకు లోనై నా సహజమైన స్వభావము కోల్పోయాను. ధర్మాధర్మముల విచక్షణలో నాకు స్పష్టత లేదు. నాకు నిజంగా ఏది శ్రేయస్కరమో దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను, నిన్ను శరణు వేడుతున్నాను, నాకు ఉపదేశింపుము అని
చెప్పుకుంటున్నాడు అర్జునుడు. మనందరము కూడా ఆ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకు శిష్యులుగా అవుదాం. మన తరపున అర్జునుడు అడిగిన ఉపదేశాన్ని విని మనందరం కూడా ఆచరిద్దాం. 8వ శ్లోకం. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మకు తన జిజ్ఞాసను ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. శ్రీకృష్ణ పరమాత్మ, నాకు శోకం ఉన్న సంగతి చాలా మాటలు నీకు చెప్పి ఉన్నాను. నా యొక్క శోకాన్ని పోగొట్టుకునే విధానాన్ని నేను చూడలేకపోతున్నాను. ఈ శోకం ఉచ్ఛోషణ ఇంద్రియాణం, నా ఇంద్రియాలన్నింటినీ ఎండగడుతున్నంత బాధకు గురి చేస్తున్నది. ఇంద్రియాలన్నీ ఎండిపోతే ఎంత తీవ్రమైన బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతున్నది. దీన్ని భరించటం నా వల్ల కావటం లేదు. యచ్చోకముచ్ఛోషణ ఇంద్రియాణం, ఈ శోకము ఇంద్రియాలను శుష్కింపచేస్తోంది. అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం. అవాప్య భూమౌ అసపత్నం వృద్ధం రాజ్యం. ఈ భూమిలో అసపత్నం అంటే శత్రువులే లేని, శత్రువులు మిగలని, వృద్ధం సమృద్ధి అంటే ధనధాన్య సంపన్నం పూర్తిగా ఉన్న రాజ్యం, సురాణామపి చాధిపత్యం, దేవతలకు అధిపతి అయినా సరే నాకు ఈ శోకం పోయేటట్టు లేదు. ఈ భూమి మీద శత్రువులే లేని మరియు ధనధాన్య సంపన్నమైన రాజ్యాన్ని ఇచ్చినా మరియు దేవతల రాజ్యాన్ని పొందినా సరే నాకు ఈ శోకము పోవటం లేదు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్, నహి ప్రపశ్యామి మమ అపనుద్యాత్. అపనుద్యాత్ అంటే శోకాన్ని దూరం చేయగలదు. నహి ప్రపశ్యామి, నేను చూడలేకున్నాను. ఈ శోకం ఎలా పోతుందో నేను చూడలేకున్నాను. నీవు ఉపదేశం చేస్తే తప్ప ఇది పోదు అని చెప్తున్నాడు అర్జునుడు. ఇక్కడ అర్జునుడు అసంతృప్తితో ఉన్నాడా అనే సందేహం వస్తుంది కదా మనకి. యోగ సాధన చేసిన అర్జునుడు, అనేక మంది మహర్షులతో సాంగత్యం చేసిన అర్జునుడు అసంతృప్తికి గురి అవడు. వైరాగ్యం కూడా పూర్తి వైరాగ్యం కాదు. వైరాగ్య ఛాయలు ఉన్నాయి అని చూపిస్తున్నాడు. వైరాగ్య ఛాయలు కలిగితేనే పరమాత్మ ఉపదేశం చేస్తాడు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణం ఇంద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఈ శోకము నా ఇంద్రియములను శుష్కింపచేయుచున్నది. ధనధాన్య సమృద్ధిగా కలిగిన రాజ్యాధికారం లభించినను, దేవతల రాజ్యాన్ని పొందినా సరే ఈ శోక దాహం చల్లారు ఉపాయమును నాకు కనిపించటం లేదు. పరమాత్మ చెప్పబోయే ఉపదేశము మన మనస్సులకు కూడా చేరాలంటే మనం కూడా కొంత వైరాగ్యాన్ని ప్రదర్శించాలి. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.